చాలా గొప్పగా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలందరూ కూడా ప్రగల్భాలు పలికినారు. ఒక్కొక్కటి ఏ రకంగా అరిగోసపెడుతున్నారో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అమలైనటువంటి రైతు సానుకూల విధానాలన్నీ లేదా పథకాలన్నీ అమలుకు నోచుకోక ఈరోజు రైతులు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో, అవస్థలు పడుతున్నటువంటి రైతుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ. దానికి ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా దేశంలో కానీ మరో చోట కానీ ఎక్కడ కూడా రైతుల కోసమే ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఒక బీమా పథకాన్ని, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు గత అనుభవంలో ఎక్కడా లేవు. వ్యవసాయక దేశాలు ఎక్కడ లేవు. ప్రత్యేకించి మన దేశంలో ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా జరగలే. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి FAO ఉంటుంది, ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని UNO ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ విధానాల మీద రీసెర్చ్ చేస్తారు. FAO తరఫున వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి. భూగోళంలో వాళ్ళు వాడిన పదం ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. అంతటి విశిష్టమైనటువంటి రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్ ఆ రోజు. అంటే రైతు తన పేరు మీద భూమి ఉండి 58 ఏళ్ల గరిష్ట వయస్సు పరిమితికి లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే, అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం వీధిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో 5-6 పని దినాల లోపలే ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు 1,18,198 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు LICకి వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ఈ మొత్తం డేటా అంతా ఉంది. వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇయర్లో ప్రీమియము ఉదాహరణకి మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్లో 2,271 ఉంటే అది ఏటేటా అది పెరుగుతూ పోయింది. ప్రీమియం ఇప్పుడు 3,829కి వచ్చింది. అట్లా ఏటేటా పెరుగుతూ పోయింది. ఈ మొత్తం కలిపి కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,122,65,00,000. మళ్ళీ చెప్తాను, 6,122,65,00,000 రూపాయలు ప్రీమియం కింద చెల్లించింది. అందుకు మన రైతుల యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 1,18,198 మంది కుటుంబాలకు రావడం జరిగింది. చెల్లించినటువంటి మొత్తం డబ్బు ఏది రైతు కుటుంబాలకు వచ్చినటువంటి డబ్బు 5,909 కోట్ల రూపాయలు. సరే, ప్రభుత్వం మారింది. వీళ్ళనాడు కొనసాగుతున్న పథకాలే కాదు, వ్యవసాయ పథకాలు, వాటికి అదనంగా మేము చేస్తామన్నారు. చాలా గప్పాలు కొట్టారు. అవన్నీ మనం చూసినాం. మరి ఈరోజు కేవలం 750 కోట్లు ప్రీమియం కట్టాలి సర్కార్. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కార్ ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా
ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్ ఆ బిల్స్ ఆ ఫైల్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్లో ఉండేటువంటి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటర్రెగ్నం పీరియడ్ ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైల్ అన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది, 440. ఇప్పుడు కరెంటు రాదు, నీళ్లు రావు, రైతు భరోసా రాదు, బీమా కిస్తు చెల్లించరు. మరి ఏమి ఇస్తున్నట్లు? మీరు ఎన్ని చెప్పింది అభయస్థంలో మీరు చెప్పినటువంటిది, వ్యవసాయం అనేటువంటి సబ్జెక్టులో మీరు చెప్పినటువంటిది పంట రుణాలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం చెప్తిరి, 24 గంటల కరెంట్ చెప్తిరి లేదు, వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ లేదు, అసైన్డ్ పోడు భూములకు పటాభూములతో సమానంగా పరిహారం అని చెప్తిరి లేదు. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇవాళ దాదాపు ప్రభుత్వ భూములను కుదవబెట్టి తెచ్చినటువంటి డబ్బు 10,000 కోట్లు. అవి తెచ్చి కూడా 2 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఏమని తెచ్చిండ్రు? రైతు బంధు కోసం కావాలి, రైతు భరోసా కోసం డబ్బులు కావాలి కాబట్టి తెస్తున్నామని చెప్పినారు. మరి ఇవాళకి మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాల లోపే. ఇక ఆ 3 ఎకరాలకు కూడా కంప్లీట్ చేసినామని వ్యవసాయ మంత్రి లేదు, పేమెంట్ చేయమని చెప్పినామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట నేను మొన్ననే ప్రెస్లో చెప్పిన. అది ఉప ముఖ్యమంత్రి గారు 3 ఎకరాల లోపు ఉండేటువంటి మొత్తం క్లియర్ చేయమని చెప్పి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినానని ఆయన 3 రోజుల కింద చెప్పాడు. 20 రోజుల కిందనేమో 3 ఎకరాల లోపు అందరికీ ఇచ్చినామని వ్యవసాయ మంత్రి చెప్పాడు. ఎట్లా పరస్పర భిన్నంగా విరుద్ధంగా ఉన్నాయో మనం చెప్పినాం. కాబట్టి మరి 10,000 కోట్ల రూపాయలు భూములను విరుగుపెట్టి తెచ్చినటువంటి డబ్బులు రైతు బీమాకి, రైతు బంధుకి వేయకుండా, రైతు బీమాకు కనీసం కిస్తీ కూడా కట్టకుండా 10,000 కోట్లు తెచ్చినప్పుడు మరి 750 కోట్లు మాత్రమే రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు? మీది రైతుల సానుకూల ప్రభుత్వమా? ఉదికు రైతుల మరణాలు జరుగుతున్నాయి, పట్టించుకోరు. బీమా దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా అమల్లోనన్నా ఉంటే వాళ్ళ కనీసం కుటుంబానికి అది ఆధారం అవుతుంది. లోకానికి అన్నం పెట్టేటువంటి రైతు వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నట్లయితుంది అని చెప్పి మానవీయ కోణంలో ప్రవేశపెట్టినటువంటి పథకం అమల్లో ఉండకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లుండగా రైతులు కన్నావస్థలు పడి వాళ్ళు పంటలు పెట్టుకుంటారంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో స్టేట్ ఎడిషన్స్లో వచ్చే వార్తలు తక్కువ, వాస్తవంగా అన్ని పేపర్లలో కూడా జిల్లా ఎడిషన్స్లో ఎక్కువ వస్తున్నాయి. ఏది? పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి పశువులకు మేతగా. వానకాలం ఒరెండే, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలు, పశువులకు మేతగా వరి, ఎండుతున్న పంటలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న రైతులు, కరెంటు సబ్స్టేషన్ల ముట్టడి, రైతుల ఆత్మహత్యలు 440, ఇప్పుడు లేటెస్ట్ 440. విచిత్రం ఏంటంటే యాసంగి సీజన్ మొదలయ్యే కంటే ముందు ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్ధంగా రివ్యూ చేసి సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టులు, వంతులు ఉండే నీటి లభ్యత, ఎంత మేరకు యాసంగిలో చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, రైతులకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలనేది యాసంగి స్టార్ట్ అయ్యే కంటే ముందు చెప్పాల్సిన మాట. ఈ పని చేయరు. ఎవరికి తీరికలేదా చేయనికే, ఎవరికి పట్టదు. యాసంగి సగం అయిపోయినాక రైతులు వేసుకున్నాక ఈ స్థితి వచ్చినాక ఇప్పుడు ఒక దిక్కేమో మొన్ననే చెప్పిన ఆయన ఆ రైతు కమిషన్ చైర్మన్ పెద్ద మనిషి కోదండ రెడ్డి గారితో చెప్పించినారు, రైతులు వేసుకోకండి, పంటలు వేసుకోకండి, నీళ్లు లేవని చెప్పి. పంటలు వేసుకొని ఎండిపోతుంటే చెప్తారు ఆ మాట.
ముందు చెప్తారు. ఇది ఇట్లా ఉంటే చీఫ్ సెక్రటరీ గారితోనే మళ్ళీ లేటెస్ట్గా చెప్పించిందండి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, చీఫ్ సెక్రటరీ గారితో చెప్పించినారు శాంతికుమారి మేడంతో. ఏమని? నీళ్ళకేమి ఇబ్బంది లేదు, పంటలకేమి ఇబ్బంది లేదని చెప్పింది ఆమె. ఎవరిని? నీటికి పంటలకు ఇబ్బంది లేకపోతే మరి రైతులు ఏటికి పొలాలు మేపుతున్నారండి? నేను చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ను కాంట్రాడిక్ట్ చేయడం కోసం మాట్లాడతలేను. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా అబద్ధాలు చెప్పిస్తుందా ప్రభుత్వం? మీరు దినం మాట్లాడాక ఇక అధికారులను కూడా దాంట్లోకి లాగుతారా? నీటిపారుదలకు సంబంధించినటువంటి సమీక్ష చేసినారండి సిఎస్ గారు? నేను అడుగుతా, సమీక్ష ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తారా, ప్రభుత్వ అధికారులు చేస్తారా? ప్రభుత్వం సమీక్ష చేసినాక దాని కొనసాగింపు చర్యలు అధికారులు చేపడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలుపరుస్తారు. ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇస్తే దానిలో ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రజల కోసం. నీటి మీద సమీక్ష లేదేమీ లేదు. అది ఇప్పుడు పేర్కొని పొలాలు ఎండుతున్నాయి, పంటలు ఎండుతున్నాయని విపరీతంగా వస్తున్నటువంటి ఈ వార్తలు, వాళ్ళకు వచ్చే ప్రజా ఆందోళనలు, ఇక నిఘా విభాగాలు కూడా హెచ్చరిస్తున్నాయో పాపం. దానికోసం చీఫ్ సెక్రటరీ గారితో చెప్పిస్తున్నా. మరి పంటలు ఎందుకు ఎండుతున్నాయో మీరు వేసిన రైతు కమిషన్ అన్న పోయి ఎండుతున్నటువంటి పంటలు వార్తలు ఎక్కడ వచ్చినాయో ఆ రైతులతో పోయి మాట్లాడరమ్మని చెప్పండి. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి, విద్యుత్ మంత్రి, వ్యవసాయ మంత్రి, ముగ్గురు మంత్రులు కలిసి పంటలు ఎండుతున్నటువంటి పొలాల దగ్గరికి పోయిరండి, ఆ రైతుల్ని కలవండి. ధైర్యం ఉంటే ఈ పంటలు ఎండలేదు, ఎక్కడ కూడా ఎండుతలేవని ప్రకటించండి. ఈ ముగ్గురు మంత్రులు కలిసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. రైతులు ఒట్టిగానే పంటలు మేపుతారానండి? ప్రాణం ఎత్తుగా పెంచినటువంటి పంటను ఏ రైతైనా గొర్రెలకో, మేకలకో, పశువులకో, బర్రెలకో పంట నిలుస్తారానండి? పెట్టుబడి, చెమట, రక్తము, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క శ్రమ, మనసు పెట్టి పనిచేస్తారు కదా రైతులు. బురదల, మట్టిల, ఎండకు, ఆనకు అంత ప్రాణమెత్తుగా పెంచినటువంటి పంటను ఒట్టిగానే పశువులకు వదులుతారా? ఏం తమాషా చూస్తుంది సర్కార్? నాకు అర్థం కాదు. నిత్యం రాజకీయాలు మాట్లాడు, అవి కూడా అబద్ధాలతో ఉన్న రాజకీయాలు మాట్లాడు తప్ప ఇది పట్టదా మీకు అని సూటిగా అడుగుతున్నాం మేము. ఇది పట్టకపోతే ఇంకేం పట్టినట్లు మీకు? రాష్ట్ర జనాభాలో 58 నుంచి 60% ఉండేటువంటి వాళ్ళు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత ఉపాధులు ఈ ప్రజలే కదా. అంటే దాదాపు 2.5 కోట్లు, 2,60,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేటువంటి ఈ రంగమే పట్టకపోతే మీకు ఇంకేం పట్టినట్లు? అది కూడా సమృద్ధిగా వానలు పడి జలాశయాలు ఎక్కిపారి లక్షల కొద్ది క్యూసెక్ల నీరు సముద్రం పాలైన అతివృష్టి ఉన్న సంవత్సరంలోనే మీ చాతగాంతనం ఇట్లా ఉంటే, కొద్దిపాటిగా వానలే సక్క పడకపోతే ఈ నిర్వహణ మీ వల్ల అవుతుంది? అసలు సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడే నిర్వహణ చేత కావట్లేదు. మరి ఇన్ని రిజర్వాయర్లు నిండి లక్షల క్యూసెక్లు సముద్రం పాలైనాక నీళ్ళు ఇవ్వలేకపోయిన కారణం, ఈ సీజన్లో కరెంటు డిమాండ్ను కూడా మీట్ కాలేకపోయిన కారణం, దీన్ని కూడా కేసీఆర్ కారణం అంటారా? అనండి, బాగుంటుంది. టనల్ ప్రమాదం అయితే కేసీఆర్ కారణం, ఇంకేదో అయితే కేసీఆర్ కారణం, మరి వీటి కేసీఆర్ కారణం కదా అనండి, బాగానే ఉంటుంది. మేము డిమాండ్ చేస్తున్నాము, కరెంటు కష్టం వల్ల, నీటి కష్టం వల్ల, వ్యవసాయ శాఖ సమయానికి తోడ్పాటు అందించని కారణంగా, రైతు బంధు ఇయ్యని కారణంగా, బీమా ఇయ్యని కారణంగా ఓ దిక్కు రైతుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు పంటలు ఎండిపోతున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో, చాలా ఇక్కట్లలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. తక్షణం ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు మీరు ఉమ్మడిగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పలకరియండి, మీ చేతనైతే సాంత్వన చేకూర్చండి, ధైర్యం చెప్పండి. అసలు మీరు ప్రారంభం నుంచి ఆ పని చేస్తే రైతుల ఆత్మహత్యలు జరగవు ఇవాళ రాష్ట్రంలో. అరే ఏవో కష్టాలు వస్తుంటాయి, పోయి దానికి ఏం చేస్తాం, సర్కారు మాకు తోడుంది లేదు, ఇలా కాకపోతే రేపు అవుతుంది, ఈ పంట కాకపోతే మళ్ళీ పంట పడుతుంది, ధైర్యం ఉంటుంది రైతులకు. మీరు పట్టించుకోకనే పోతే, మీకు ఆ సోగే లేకపోతే, ఆ స్పృహనే లేకపోతే ఫేస్ చేయండి రైతుల్ని. ఇవాళ పోయి తుంగతుర్తి
సూర్యాపేట లాంటి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి పంటలు పండిస్తే 300 కిలోమీటర్లు నీళ్లు ప్రవహించి పంటలు పండిస్తే ఇలా పుష్కలంగా గోదావరిలో నీళ్లు పెట్టుకొని కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసి పంటలకి ఏంటంటే నీళ్ళు లేకపోతే రైతులు లబోదిబో మొత్తుకుంటున్నా ఏడుస్తూ ఉన్నారు. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు రైతులై. ఏ ప్రాజెక్టు కింద తీసుకున్నా అదే ఏడుపుంది. ఇంతకంటే దారుణం ఉంటుందా? నాకు అర్థం కాదు. ఇవి చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదనే తెలంగాణను తెచ్చుకొని మెట్టుమెట్టుగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకొని పోయినాం కేసీఆర్ నాయకత్వంలో. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం వల్ల, అసమర్థ పాలన వల్ల ఇవాళ రైతాంగం యావత్ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు, ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బాధను దిగమింగుకోండి కానీ ప్రాణాలు వదలకండి. పోయినటువంటి పంటల కోసం దిగులు పడి మనల్ని మనం శిక్షించుకోవద్దు. భరోసాతో బతుకుదాం, భవిష్యత్తులో కొట్లాడి ఇంకేదైనా సాధిద్దాం. కానీ దయచేసి ఎవరు కూడా ప్రాణార్పణకు సిద్ధపడవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఈ ప్రభుత్వానికి సున్నితత్వం లేదు. అదేవిధంగా రైతుల ఇక్కట్ల పట్ల వాళ్ళకి ఏ దయా, జాలి, కరుణ లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏదో రకంగా చెప్పి మప్పించి, మెప్పించి, మోసపుచ్చి గడపడితే చాలనేటువంటి ధోరణి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. గతంలో రుజువైన అనుభవైకమైన మళ్ళీ పొరపాటు జరిగిపోయింది, పొరపాటు జరిగింది అని చెప్పి ప్రజలే తమకు తామే గోడు వెలబోసుకుంటున్నారు. మరి ఇది అర్థమైనాక మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు రైతులు. సమయం, సందర్భం వచ్చినప్పుడు, ఎప్పుడు సందర్భం వచ్చినా వేచి ఉండండి. ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి, ఈ అధికార పార్టీని శిక్షించండి తప్ప రైతాంగం తమను తాము శిక్షించుకోవద్దని చెప్పి ముకులిత హస్తాలతో వేదనలో ఉండేటువంటి రైతులందరికీ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.